సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం శరవణాంద్ అండ్ రాజశేఖర్ గారు నటించిన బైకర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సో బైకర్ ఈ రోజు నేను చూడడం జరిగింది. సినిమా నాకు ఒక యావరేజ్ మూవీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఒక కొంచెం బాగుంటది అనమాట. స్టార్టింగ్ ఇంట్రో నుంచి అండ్ నెక్స్ట్ ఇంటర్వల్ వరకు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది. సాంగ్స్ నెగిటివ్ అని చెప్పాలి. ఏ సాంగ్ బాగోదు అండ్ ఏ సాంగ్ కూడా రిజిస్టర్ అవ్వదు. బ్యా అనుకున్న సాంగ్స్ వచ్చినప్పుడు, కానీ బీజిఎం మాత్రం బాగుంటది. ఆ స్టోరీకి తగ్గట్టు బీజిఎం కుదురుతుంది అనమాట. ఇంకా స్టోరీ విషయంకి వస్తే కొత్త స్టోరీ ఏం కాదు. ప్రతి స్పోర్ట్స్ డ్రామా జరిగే స్టోరీనే, కాబట్టి ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ స్పోర్ట్ అని చెప్పాలి. మోటోక్రాస్ రేసింగ్ అండ్ మోటోక్రాస్ రేసింగ్ గురించి కూడా ప్రతి స్పూన్ ఫీడ్ ఇచ్చుకుంటూ ల్యాప్ 1 ల్యాప్ 2 ఎన్ని ల్యాప్స్ ఉంటాయి, ఏంటి ఏ టెక్నిక్స్ వాడాలి, మనకు తెలియని టెక్నిక్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ రేసింగ్ ఎపిసోడ్స్ మాత్రం ఎక్కడ వంక పెట్టడానికి లేదు. డైరెక్టర్ చాలా కేర్ తీసుకున్నాడని చెప్పాలి. ఒక్క రేసింగ్ ఎపిసోడ్ కూడా అబ్బెట్టుగా లేదు. చాలా రేసింగ్ ఎపిసోడ్ మాత్రం చాలా నీట్ గా తీశాడు. అండ్ సర్వాన్న డెడికేషన్, హార్డ్ వర్క్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. అండ్ రాజశేఖర్ గారికి చాలా కాలం తర్వాత ఫుల్ అండ్ రోల్ పడిందని చెప్పాలి. ఫాదర్ అంటే అలా కూర్చోవడం కాకుండా కొంచెం అంబిషియస్ ఫాదర్ గా, అండ్ మన రాజశేఖర్ క్యారెక్టర్ కూడా కొంచెం బాగానే ఉంటది. అండ్ నెక్స్ట్ యాక్టింగ్ కూడా, ఇంకా యాక్టింగ్ రాజశేఖర్ యాక్టింగ్ గురించి నేను ఏం మాట్లాడగలను చెప్పండి. బాగా చేశాడని చెప్పాలి. అండ్ హీరోయిన్ మాలవిక కూడా ఈ సినిమాలో చాలా అందంగా ఉంది. అండ్ మాలవిక యాక్టింగ్ కూడా బాగా చేసింది. ఆ బుడ్డోడు కూడా బాగా చేశాడు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వచ్చేస్తే మనకి సినిమాటోగ్రఫీ కానీ సౌండ్ డిజైన్ కానీ చాలా బాగుంది. మీరు మంచి టెక్నికల్ అంటే సౌండ్ ఎక్స్పీరియన్స్ థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేస్తారు. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం నిరాశపరుస్తుందని చెప్పాలి. బ్యా అనుకుంటూ వెళ్తుంది ప్రొసీడింగ్స్ అంతా. అంటే ఏమి అంత గ్రిప్పింగ్ గా ఏమి ఉండదు సెకండ్ హాఫ్. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి రేసింగ్ ఎపిసోడ్ బాగుంటుంది అనమాట. ఓవరాల్ ఒక్కసారి చూడొచ్చు, యావరేజ్ మూవీ అనమాట. అది క్లిక్ అవుద్దా అంటే చెప్పలేం, ఎందుకంటే కొంచెం ఊపు అయితే తగ్గుతుంది అనమాట. సో శర్వాన్న జనవరిలో బంపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ సినిమా యావరేజ్ అంటున్నారు, చూడాలి ఎలా ఉంటుందో కలెక్షన్ లో. అండ్ నెక్స్ట్ భోగికి శర్వన్న ఆల్ ద బెస్ట్. అండ్ శర్వన్న నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. సో దట్స్ ద రివ్యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.